నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. నిన్న జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి అధ్యక్షతన అంజుమన్ ఇస్లామియా భూముల గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నగరంలోని ప్రముఖులతో పాటు మీరు కూడా పాల్గొన్నారు. ఆ యొక్క వివరాలను నగర ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వాటి వివరాలు వెల్లడిస్తారా సార్? అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ కలీం, అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్. సోదరులారా, నిన్న మధ్యాహ్నం దాదాపు 3 గంటల సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో గుంటూరు నగర కొంతమంది పెద్దలతో జిల్లా కలెక్టర్ వారు సమావేశం ఏర్పాటు చేసి అంజుమన్ భూములపై వారి యొక్క అభిప్రాయాలు తెలియపరుస్తూ మా యొక్క సూచనలు సలహాలు కూడా దీని మీద ఇవ్వవలసిందిగా కోరారు. వారు తెలిపినటువంటి అభిప్రాయాల్లో మరి ఈ రోజున ఆ యొక్క భూసేకరణ చట్టం ప్రకారం ఎకరా అర్బన్ ప్రాంతంలో అయితే 2 వంతులు, అదే రూరల్ ప్రాంతంలో అయితే మరి కొంత ఎక్కువగా ఇచ్చేటువంటి చట్ట ప్రకారం, ఉదాహరణకు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరా 70 లక్షల రూపాయలు ఉంటే మరి అర్బన్ ఏరియాస్ని పరిగణలోకి తీసుకుంటే దానికి 2 వంతులు అంటే 1,40,00,000 రూపాయల చొప్పున 77 ఎకరాలకు దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ యొక్క భూమికి వస్తూ ఉంది. మరి ఆ 100 కోట్లతో ముస్లిం సమాజం అభివృద్ధి చేసేటువంటి విధంగా ఏదన్నా ఆలోచన ఉందా అని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ భూమిగా ఉన్నటువంటి ఆ భూములకు వస్తున్నటువంటి ఆదాయము, వీటన్నిటిని కూడా పరిగణన చేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వారు తెలుపుతూ దీని మీద అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి వచ్చిన పెద్దల్ని కోరారు. మరి దానిపై ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడిగా నేను మా సంస్థ తరఫున కలెక్టర్ వారికి విన్నవించుకుంది ఏంటంటే, దా యొక్క భూమి ఏదైతే ఉందో ఆ భూమి అంజుమన్ భూమి అయితే గత కలెక్టర్ గారు గత సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన జారీ చేసినటువంటి ఏదైతే ప్రాథమిక ప్రకటన ఉందో ఆ ప్రకటనలో ఆ యొక్క భూములు ప్రభుత్వ భూములుగా భూములుగా చూపించారు. కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క భూమి ఇది ఉందో, టైటిల్ ఉందో, ఆ టైటిల్ రాంగ్ కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన ముందు రద్దు చేయమని చెప్పేసి కోరాము. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భూమిని ఏం చేయాలా ఏంటి అనేది ముందు భూసేకరణ చట్టం ద్వారా ఏదైతే ప్రకటన జారీ చేశారో రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రకటనను రద్దుపరిస్తే ఆ యొక్క భూమిని ఏం చేయాలనేది గుంటూరు నగర ముస్లింలుగా ఉన్నటువంటి ముస్లింలు, మరి అదేవిధంగా అంజుమన్ సంస్థ పాలకవర్గంతో పాటు ఆ సంస్థలో జీవితకాల సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి అది ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి మేము కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయం ఎంతవరకు వస్తుంది, ఆ ఆదాయం వల్ల మాకు ప్రయోజనం కలుగుతూ ఉందా లేదా ఆ భూమి ఇస్తే ప్రయోజనం కలిగిద్దా అనేది ఆలోచన చేసేది ఎవరు? ఆ సంస్థకు చెందినటువంటి జీవితకాల సభ్యులతో పాటు ఆలోచన చేయాలని చెప్పేసి ఆ ఆలోచన ప్రకారం మేము దాన్ని ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. మరి ఇప్పుడు దాకా ఆ యొక్క భూమికి ఇప్పుడు దాకా వస్తున్నటువంటి ఆదాయం కొంతనే అయితే ఇది ఇప్పుడు దాకా అది దాన్ని వ్యవసాయ భూములుగానే చూసాం. మేము వ్యవసాయ భూములుగా ఉన్నటువంటి ఆ భూముల్లో ముస్లిం సమాజంలో రైతులు కానివ్వండి, వ్యవసాయదారులు కానివ్వండి, అదేవిధంగా రైతు కూలీలు కానివ్వండి చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి హిందూ సోదరులు ఎవరైతే వ్యవసాయం కౌలుకి తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ భూములు మేము కౌలుకి ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా దాన్ని వ్యవసాయ భూములుగానే మేము దాన్ని వినియోగించాం. మరి ఇప్పుడు ఈ వాణిజ్య భూములుగా మారుతున్నాయి కాబట్టి వాణిజ్యపరంగా ఆ యొక్క భూముల్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచన మరి అంజుమన్ పాలకవర్గంతో పాటు ఆ పాలకవర్గానికి జీవితకాల సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ సమావేశంలో మేము నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి మేము కలెక్టర్ గారికి కూడా చెప్పింది ఏంటంటే, ముందుగా ఏదైతే మీరు ప్రాథమిక ప్రకటన భూసేకరణ చట్టం ద్వారా ఆ యొక్క భూములను సేకరించడం కొరకు ఇచ్చినటువంటి ప్రకటన ఉందో ఆ ప్రకటనను రద్దు చేసి ఆ తరువాత
ఆ యొక్క భూముల గురించి అంజుమన్ పాలక వర్గంతో పాటు అక్కడ ఉన్నటువంటి జీవితకాల సభ్యులు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియపరుస్తామని చెప్పేసి మేము మా సంస్థ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి తెలియపరుచుకున్నాం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.